Welcome to Vidya Bhavan DSC classes 2024. My name is Ganga Venkatesh, MSc BAd, MSc in Pure Mathematics. And లాస్ట్ వీడియోలో టెట్లోని ఒక 5 బిట్స్ గురించి మనం డిస్కస్ చేసామండి విత్ ఆప్షన్స్. అండ్ 6th బిట్ ఒకసారి చూద్దాం. 6th బిట్ ఏమిచ్చాడంటే, తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ గల ఒక అమ్మాయిని మీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని అడిగితే ఒకరి పేరే చెప్పమన్నప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొనే సంఘర్షణ. వీటిని సంఘర్షణ అంటారండి. సంఘర్షణ 4 రకాలు: ఉపగమ, పరిహార, ఉపగమ పరిహార, ఉపగమ పరిహార అని 4 టైప్స్ అండి. ఇందులో రెండు ఇష్టమైన వస్తువులను కానీ చూపించినప్పుడు ఎవరో ఒకరినే వెతుక్కోమన్నప్పుడు మనకు జరిగే సంఘర్షణ ఉపగమ. మనకి రెండు ఇష్టమైన వస్తువులు కానీ ఇష్టం లేని వ్యక్తులను కానీ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకోమన్నప్పుడు ఏర్పడే సంఘర్షణ పరిహార. కానీ లక్ష్యం ఒకటే అయ్యి, వెరీ వెరీ ఇంపార్టెంట్, లక్ష్యం ఒకటే అయ్యి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అంటే ఇష్టము ఉంటుంది, బాధ ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ఎంచుకునే సంఘర్షణ, మనం ఏదైనా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు మనం పడే సంఘర్షణ ఉపగమ పరిహార. ఉపగమ పరిహార అంటే లక్ష్యాలు 2 ఉంటాయండి. దాంట్లో బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అలాంటి సందర్భంలో దానిని మనం ఎంచుకునేదే ఉపగమ పరిహార. వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. క్వశ్చన్ ముందు చూద్దాం. అధికారి శిక్షిస్తాడని కాకుండా తను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడడం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. సో దీనిని ఏమంటారంటే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అంటారు. ఈ సిద్ధాంతం పేరేంటండి? కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. దీంట్లో ఎన్ని దశలు ఉంటాయనేది చాలా చాలా ఇంపార్టెంట్. పూర్వ సాంప్రదాయ దశ మొదటి దశ, రెండవ దశ, సాంప్రదాయ దశ మూడవ దశ, నాలుగవ దశ, ఉత్తర సాంప్రదాయ దశ, 5వ దశ, 6వ దశ. ఇక్కడ సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్ అని, అప్పుడే మనం బిట్ని చూసుకోగలం, బిట్ని పిక్ చేయగలం. ఓకేనా? రైట్, చూద్దాం. పూర్వ సాంప్రదాయ దశలు అనేది చిన్నపిల్లలదండి. అంటే ఏంటి? చిన్నపిల్లలు ఒక పని చేయాలి. ఆ పని 2 సందర్భాల్లో చేస్తారు. ఒక సందర్భం, నువ్వు ఈ పని చేయకపోతే నీకు దెబ్బలు పడతాయిరా, ఎస్, ఆ పని చేస్తాడు. రెండవ సందర్భం, నువ్వు ఈ పని చేస్తే నీకు ఒక బహుమతి ఇస్తానురా, ఖచ్చితంగా పని చేస్తాడు. సో పూర్వ సాంప్రదాయ దశ అనేది ఎవరిదండి? చిన్నపిల్లలది. ఆ చిన్నపిల్లలు రెండిట్లకే భయపడతారండి. ఒకటి శిక్ష. ఆ శిక్ష ఒకటవ పూర్వ సాంప్రదాయ దశ, ఎవరైనా తనని శిక్షిస్తాడేమో అని విద్యార్థి చేసే పని. రెండవది బహుమతి కోసం ఆశపడి విద్యార్థి చేసే పని. అది పూర్వ సాంప్రదాయ దశలోకి 1, 2 కిందకి వస్తాయండి. సాంప్రదాయ దశ ఇది కొంచెం ఊహ తెలిసిన పిల్లలండి. 11 నుంచి 13, 17 సంవత్సరాల వరకు ఉంటుంది. సో దీంట్లో 3వ దశ ఉంటుందండి, 4వ దశ ఉంటుంది. 3వ దశ ఏంటి? కొంతమంది పిల్లలు మన దగ్గర టీచర్స్ దగ్గర నటిస్తారనమాట. ద బెస్ట్ స్టూడెంట్ అనిపించుకోవాలని అన్ని పనులు చేస్తారు. అది 3వ దశ, సాంప్రదాయ దశ, మంచి బాలుని నీతి. రెండవది సమాజం కోసం. సమాజంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి అనేది ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి, అది సమాజం కోసం చేసే పని అండి. సో అది ఏ దశ కిందకు వస్తుందండి? సాంప్రదాయ దశ, 4వ దశ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉత్తర సాంప్రదాయ దశ ఇది ఊహ తెలిసిన వాళ్ళు, అంటే లైక్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు తన కోసం, సమాజం కోసం చేసే పనుల్ని ఉత్తర సాంప్రదాయ దశలో 5, 6 కింద వర్ణించారండి. 5వ దశ ఏంటంటే వ్యక్తిగత హక్కులండి. అంటే ఈ హక్కు వల్ల మేము ఇది చేస్తాము, ఈ హక్కులు మాకున్నాయి, హక్కుల కోసం పోరాడడం. 6వ దశ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళకు కొన్ని సూత్రాలు ఉంటాయి. అన్నీ డబ్బు కోసమే చేయరనమాట. సో కొన్ని సూత్రాలని అనువదించుకుని ఆ సూత్రాల ప్రకారం చేస్తారు. అదే 6వ దశ, ఉత్తర సాంప్రదాయ దశ. ఇక్కడ అప్పుడు బిట్టు చదువుదాం. అధికారి శిక్షిస్తాడని కాకుండా తను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడటం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగ నైతిక స్థాయి. ఇక్కడ 3వ దశ అనేది ఎవరికండి? స్టూడెంట్స్ కదా, కొంచెం ఎల్డర్స్కి. 4వ దశ కూడా స్టూడెంట్స్ కొంచెం ఎల్డర్స్ కదా. సో ఈ 2 కాదు. కమింగ్ టు హియర్, 5వ దశ ఉత్తర సాంప్రదాయ దశ, 6వ దశ ఉత్తర సాంప్రదాయ. ఇవి హక్కులండి, హక్కుల కోసం చేస్తారు వీళ్ళు. కాబట్టి మన ఆన్సర్ ఏంటండి? మనకు నైతిక విలువలు ఉన్నాయి, మనతో పాటు మనం పనిచేస్తున్న మన సంస్థ యజమాని కూడా బాగుండాలని మనం చేస్తాం. కాబట్టి ఇది
దేనికి ఎందుకు వస్తుందండి? 6వ దశ ఉత్తర సాంప్రదాయ దశ. ఇదంతా కూడా ఎన్ని దశలు ఉన్నాయండి? 3 దశలు ఉన్నాయి. ఇదంతా కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం. దీని నుంచి ఈ ఏరియా నుంచి ఏ బిట్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరండి. కమింగ్ టు ఈ గ్రంథి స్రావకం ఎక్కువగా ఉంటే వ్యక్తి ప్రభావశీలిగా అత్యాశాపరుడిగా ఉంటాడు. టెస్టోస్టెరాన్, ఎడ్రెనలిన్, థైరాక్సిన్, ప్రొజెస్టెరాన్. కమింగ్ టు టెస్టోస్టెరాన్, ఇది పురుషుల్లో లైంగిక హార్మోన్ను ప్రేరేపిస్తుందండి. ప్రొజెస్టెరాన్ స్త్రీలలో పునరుత్పత్తి, అంటే స్త్రీలలో ప్రెగ్నెన్సీ టైంలో ఈ ప్రొజెస్టెరాన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కమింగ్ టు ఎడ్రెనలిన్ అండ్ థైరాక్సిన్. థైరాక్సిన్ అనేది అవటు గ్రంథి నుంచి వస్తుందండి. ఇది మెదడు యొక్క భాగంలో ఉంటుంది. ఈ థైరాక్సిన్ తక్కువైతే పిల్లలు మందబుద్ధిగా ఉంటారండి. మరి ఎక్కువైతే ఎలా ఉంటారండి? ప్రభావశీలిగా ఉంటారు, అత్యాసపరులు కూడా అవుతారు వాళ్ళు. సో మన ఆన్సర్ ఏంటండి? థైరాక్సిన్. కమింగ్ టు ఎడ్రెనలిన్. ఎడ్రెనలిన్ అంటే ఎప్పుడంటే లైక్ మనం చిన్నపిల్లలను అబ్జర్వ్ చేస్తే, చిన్నపిల్లలు ఒక వీధిలో వెళ్తారనుకోండి, ఒక కుక్క అటాక్ చేయడానికి వచ్చింది అనుకోండి, వెంటనే పారిపోతారు వాళ్ళు. అప్పుడు ఒక 5 to 6 minutes వరకు వాళ్ళకి ఏంటి అలా హార్ట్ కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. అంటే అప్పుడు ఆ టైంలో వాళ్ళకి ఏమి రిలీజ్ అవుతుందంటే ఎడ్రెనలిన్ అనేది హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందండి. అర్థమైంది కదండి? సో కమింగ్ టు 9th బిట్ అండి. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలో పిల్లాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 నమ్మకం వర్సెస్ అపనమ్మకం, సన్నిహితం వర్సెస్ ఏకాంతం, శ్రమించడం వర్సెస్ న్యూన్యత, స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేశం. యాక్చువల్గా ఈ దీంట్లో 8 ఉన్నాయండి. ఈ 8 గుర్తుపెట్టుకోవడానికి చాలామంది మనకి షార్ట్ కట్స్ నేర్పిస్తూ ఉంటారండి. కానీ మనము ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత యాజ్ ఎ టీచర్గా వర్క్ చేయాలండి. యాజ్ ఎ టీచర్గా అసలు మనకు సైకాలజీ ఎందుకు పెట్టారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న బాబు అనేవాడు తెలియక నిప్పును పట్టుకున్నారనుకోండి, కాలుతున్న నిప్పును పట్టుకున్నారనుకోండి, 2 సందర్భాలు ఉంటాయి. వాడిని బరాబరా ఈడ్చుకుని వచ్చి కొట్టకూడదండి. వాడిలోని అమాయకత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాడికి నిప్పు అని తెలియని అమాయకత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుందండి? సైకాలజీ చదవడం వల్ల వస్తుంది. యాజ్ ఎ సైకాలజీ చదివిన తర్వాత పిల్లలు చదివి మనకు అప్పచెప్పకపోయినా మనకు కోపం రాదు, చదివిన తర్వాత వాళ్ళు మర్చిపోయినా మనకు కోపం రాదు, బాగా చదివినా మనం పొంగిపోము, బాగా చదవకపోయినా పొంగిపోము. దట్ ఈస్ ద అంటే సైకాలజీ వల్ల యాజ్ ఎ టీచర్కి వచ్చే లాభం అండి. అందుకే సైకాలజీ పెట్టారేమో అని నేను అనుకుంటాను. అండ్ సో టైం వేస్ట్ ఎక్కువ చేయనని మీకు ముందే చెప్పాను. ఇందులో ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో ఉండే దశలు 8 అండి. ఒక వ్యక్తి కంప్లీట్ తన జీవితంలో ఉండే దశలు 8 అండి. అది ఒకటి పూర్వ శైశవ దశ 0 నుంచి 1. ఇక్కడ నేను చూడండి, 0 నుంచి 1 అంటే చాలా చిన్నబాబు కదండి. ఆ చిన్న బాబుకి ఆకలి వేసినప్పుడు పాలు అనేవి దొరికాయి అనుకోండి, పాలు అనేవి వాడికి అందాయి అనుకోండి, వాడు ఆకలి తీరింది అనుకోండి, వాడిలో నమ్మకం పెరుగుతుంది. ఆ పాలు దొరకకపోతే వాడిలో అపనమ్మకం పెరుగుతుంది. అది ఏ దశ అండి? పూర్వ శైశవ దశ. బిట్టు మనం ఆన్సర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఈ ఒక్క ఏరియా మాత్రం మీరు కంప్లీట్గా తెలుసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఉత్తర శైశవ దశ 1 నుంచి 3 అండి. ఉత్తర శైశవ దశ అంటే 1 నుంచి 3. ఆ చిన్నపిల్లలకి పాలు దొరికిన తర్వాత, లేదంటే ఆకలి వేసిన తర్వాత, ఆహారం దొరికిన తర్వాత వాళ్ళలో అంటే నాకంటూ ఒకళ్ళు ఉన్నారు, స్వయం ప్రతిపత్తిగా వాడు ఎదగడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే వాళ్ళలో సందేహాలు పెరుగుతాయండి. కమింగ్ టు క్రీడా దశ, ఎప్పుడైతే ఫస్ట్ నుంచి మనం చూసుకోవాలండి, పాలు దొరకలేదు, పాలు దొరికాయి, స్వయం ప్రతిపత్తితో ఎదిగాడు. క్రీడా దశలో వాడు ఎలా ఉంటాడండి? చొరవ చూపుతాడు, ఆటలు ఆడడానికి చూస్తాడు. కానీ వీడు మాత్రం ఏం చేస్తాడండి? తప్పించుకుని తిరుగుతాడు. పాఠశాల దశ 6 నుంచి 12 సంవత్సరాలు. ఎప్పుడైతే ఈ పాలు దొరికి వాడికి అనుకున్నవన్నీ కావాల్సినవి దొరుకుతున్నాడో, ఆటల్లో చొరవ చూపిస్తాడు, శ్రమిస్తాడు, చదువుతాడు. వీడు న్యూన్యతకు గురవుతాడు, చదవకుండా అలా ఉండిపోతాడు. కౌమార దశ, ఇవన్నీ దొరికినప్పుడు పాత్ర గుర్తింపు, చాలా అందంగా రెడీ అవుతుంటారు, అందరూ తనలే చూడాలనుకుంటారు. కౌమార దశలో అందరూ తనలే చూడాలనుకుంటారు, సందిగ్ధంలో పడతారు. అదే దొరకని వాడు ఎలా పడతాడు? సందిగ్ధంలో పడతారు. అంటే ఈ డ్రెస్ బాగుందా, ఈ డ్రెస్ బాగోలేదా, లేకపోతే నేను అందరిలోనే కలవగలనా, అలాగా ఉండొచ్చు. పూర్వ శైశవ దశ అందరితో సన్నిహితంగా ఉంటాడండి, ఏకాంతంగా గడపడానికి ట్రై చేస్తాడు. మధ్య యవ్వన దశ ఉత్పాదకత,
అంటే లైక్ కంపెనీలు పెట్టి జాబ్స్ కూడా ఇస్తారండి. ఇవన్నీ దొరికినప్పుడు వాడిలో ఏం కాన్ఫిడెంట్ పెరిగి ఉత్పాదకత, వీడు స్తబ్దుగా ఏ పని చేయకుండా అలా ఉంటుంది. పరిపక్వత, సమగ్రంగా నేను జీవితాన్ని ఆస్వాదించాను అనే ఒక కాన్ఫిడెంట్తో ఉంటాడు. ఇతను నిరాశతో మరణించడానికి అవకాశం ఉంటుంది. అది దీని కంప్లీట్ దశ. పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ, మధ్య యవ్వన దశ, పరిపక్వత. వర్సెస్ అండి. ఇది జరిగితే ఎలా ఉంటుంది, ఇది జరగకపోతే ఎలా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనం బిట్టు చూడండి. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలో పిల్లాడు ఎదుర్కొనే మనోసాంఘిక దశ. ఇక్కడ ఉత్తరం అనేది గుర్తుపెట్టుకోండి. కొంచెం మీకు గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్. ఉత్తరం స్వయంగా రాయాలి, సందేశం పంపించాలని గుర్తుపెట్టుకోండి. కానీ ఉత్తర దశలో స్వయం ప్రతిపత్తి ఉంటుంది, సందేశం సందేహం ఉంటుంది. అర్థమవుతుందా? సో నమ్మకం అపనమ్మకం ఎప్పుడండి? పూర్వ శైశవ దశ. సన్నిహితం ఎక్కడ సన్నిహితంగా ఉంటాడండి? పూర్వ వయోజన దశలో సన్నిహితంగా ఉంటాడు లేదా ఏకాంతంగా ఉండిపోతాడు. శ్రమించడం ఎప్పుడు అలవాటు చేసుకుంటాడండి? పాఠశాల దశలో శ్రమించడం న్యూన్యత. అండ్ ఈ వీడియోలో లాస్ట్ బిట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. భోజనం సమయానికి బంధువుల ఇంటికి వెళ్ళిన రాజేష్ తనకు ఆకలిగా అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చాడని చెప్పడంలో రక్షణ తంత్రం. చాలామంది మనం పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటామండి. మన ఇంటికి పిల్లలు వస్తే ఎవరైనా భోజనం చేయమంటే లేదు మేడం ఇప్పుడే భోజనం చేసామని అంటుంటారు. కానీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారంటే మనకి గ్రహిస్తాం. వీటిని ఏమంటారంటే రక్షణ తంత్రాలు అంటారు. రక్షణ తంత్రాలు 11 అండి. ఈ 11 నేను మీకు ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్సే మీకు ఇస్తున్నాను. సో ఇంకా మనకి బిట్స్ వెళ్తున్న కొలది 11 రక్షణ తంత్రాలు వస్తాయండి. ఆ 11 రక్షణ తంత్రాల గురించి మనం చూసుకుందాం. ఫస్ట్ ఆప్షను ప్రక్షేపణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు ఎక్కువ చేస్తుంటారు. ఏదో ఒక స్టూడెంట్ మనం కొట్టామనుకోండి, మనం వాడికి నచ్చం, కానీ వాడు ఏం చేస్తాడంటే మిగతా అందరు స్టూడెంట్స్ చేత మనం బాగా చెప్పట్లేదు అని చెప్పించే ప్రయత్నం చేస్తాడు. దాన్ని ఏమంటారు? ప్రక్షేపణం. ఉపసంహరణ అంటే ఏంటి? ప్రయత్నం చేయి. ఉపసంహరణ అంటే తెలుసు కదా, వాడికి ఒక స్టూడెంట్కి ఏదైనా ఒక పని చేయాలని భయం ఉందనుకోండి, అది సాధిస్తాడో లేదని భయం ఉండి ముందే మానేస్తాడు అనమాట. దాన్ని ఏమంటారు? ఉపసంహారం. ప్రేరకం తారుమారు అంటే మనసు లోపల ఒకటి ఉంటుంది, వేరేది బయట చెప్తాం. అదే చూడండి, భోజనం సమయానికి ఇంటికి బంధువుల ఇంటికి వెళ్ళిన రాజేష్ తనకు ఆకలి అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చాడని చెప్తాడు. ఓకేనా. పరిహారం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మన జీవితాలకు బాగా వర్కౌట్ అవుతుంది, అప్లికేబుల్ అవుతుంది. నా లైఫ్లో కూడా అప్లికేబుల్ అవుతుంది. నేను టీచర్ అవ్వాలనుకున్నానండి, కానీ ఒకవేళ అవ్వలేకపోయాను అనుకోండి, బాధపడకుండా ఏం చేయాలి? ఒక కోచింగ్ సెంటర్ పెట్టి ఎంతోమంది టీచర్స్ని తయారు చేయాలన్నమాట. ఓకేనా. సో వీడియో మీకు చాలా బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు పెట్టండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.